మాదేలు స్థానిక శాసనసభ్యులు మిత్రుడు సంజయ్ కుమార్ గారు ఉన్నమాట అంటే ఉలికి పడ్డట్టు నేనేదో తప్పుడు మాట్లాడుతూ ప్రజానీకాన్ని మధ్యపెట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నట్టు పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం. అంటే వాస్తవంగా ఎవరు తప్పుడు మాటలతో ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకసారి ఆలోచిస్తే పరిశీలిస్తే వాస్తవాలు తెలిసి వస్తాయి. చెప్పండి, మరి ఏదైతుందో ఒకవైపు రైతాంగం 6 కాలం కష్టపడి పండించిన పంటకు వీళ్ళ గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర లభించక రైస్ మిల్లర్ల చేతిలో దోపిడీ గురవుతుంటే రైస్ మిల్లర్లను అరికట్టాల్సింది పోయి వాళ్ళకు వంత పాడే విధంగా ఏదైతున్నదో వీళ్ళ అధికార పార్టీ ప్రతినిధులు ప్రవర్తించటం కొంత బాధాకరం. వీళ్ళ మీరు ఏ సెంటర్లను పరిశీలించండి, ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకం అంటే ధర్మకాంట చేయటం అయితే మనం అందరం గమనిస్తున్నాం. ఇట్స్ మ్యాండేటరీ. ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకం వేయటం మ్యాండేటరీ. ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకం వేసిన తదుపరి మళ్ళీ ట్రక్ షీట్ అని కొట్టిస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ వేవ్ బ్రిడ్జ్ తూకానికి ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఎందుకు వస్తుంది? ఇవాళ 3 కిలోలు అనుకున్నా కానీ ఏదైతుందో 650 గ్రాములు మనకు బ్యాగ్ వెయిట్ ఉంటుంది. సరే, కిలో పెట్టండి. 40 కిలోలు సంచికి కిలో అని చెప్పారంటే 40 2 కిలోలు 20 కిలోలకు ఇంకొక కిలో. అంటే ఆన్లైన్ యావరేజ్ ప్రతి క్వింటల్కు 5 కిలోల తూకం ఎక్కువ పోతుంది ప్రతి క్వింటల్. అంటే 5 కిలోలు ఇంటూ 20 రూపాయలే. ఈ ధర 1960 రూపాయలు ఉంది కదా క్వింటల్కు. 5 కిలోలు ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు. అంటే ప్రతి క్వింటల్ 100 రూపాయలంటే సరాసరి ఎకరానికి ఒక 20 క్వింటాలు పంట దిగుబడి వస్తుంది. నేను ఎక్కువ చెప్తాను, 20 క్వింటాలు. 20 అంటే 20 ఇంటూ 100 2000. అంటే రైతు వల్ల కనీసం ప్రతి ఎకరాకి ఏదైతుందో 2000 రూపాయలు వాళ్ళ మిల్లర్ల దోపిడీ గురవుతుందని చెప్పండి. ఇది వాస్తవం. వాళ్ళ 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరాసరి దిగుబడి వస్తుందని చెప్పాను. 50 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 20 రూపాయలు, ఒకసారి 100 రూపాయలు. ప్రతి క్వింటల్ వరి ధాన్యానికి 100 రూపాయలు కదండి. 50 లక్షలు ఇంటూ 100 రూపాయలు, 50 లక్షల మెట్రిక్ టన్ను. అంటే అది క్వింటల్ మారాలంటే కింద ఇంకో 0 పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 100 రూపాయలు వేస్తే 500 కోట్లు అవుతుంది. ఇలా రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణలో మిల్లర్ల దోపిడీ 500 కోట్ల స్కామ్. 500 కోట్ల స్కామ్ అని చెప్పంటారు. ఇది దీని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? మేము వరి చేద్దంటే వరి చేసిండ్రు, అయినా మేము ఉంటున్నాం. నాకు ఇది ఆశ్చర్యం కలుగుతుందా? ఇలా రైతు అనే వాడు ఏదైతుందో నేల స్వభావానికి అనుగుణంగా సాగు చేస్తాడు. మరి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో నేల స్వభావానికి అనుగుణంగా ఆయన కాలుష్యంలో నీరు ఏదైతుందో ఆయనకు లభిస్తుంది కాబట్టి 150 ఎకరాలు పొలం చేసింది. కానీ సగం ఇవి అధికారిక లెక్కలు నేను చెప్తున్నానని చెప్పేది. 1 కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్సింది ఇవాళ 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి పరిమితమే. అంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గిపోతుంది.
ఇది నేను చెప్పే లెక్క కాదు, ఇది అధికారిక లెక్క అంటున్నాయి. 50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే క్వింటల్ 2,000 రూపాయలు. 50 లక్షల మెట్రిక్ టన్నులు కింద పడితే క్వింటల్ అయితే ఇంటూ 2,000 అంటే 10,000 కోట్లు. ప్రభుత్వం యొక్క అస్పష్టతమైనటువంటి ఈ వ్యవసాయ సాగు విధానంతో రాష్ట్ర రైతాంగం 10,000 కోట్ల వరి ధాన్యం దిగుబడి కోల్పోయిందని చెప్పాలి. 10 నేను ఉన్నమాట అంటే ఉలిక్కిపడ్డట్టు ఎందుకో జీవన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాను, ఎవరే మాట్లాడుతున్నాను, నేను ఒక రైతు నాకు ఉండేటువంటి అవగాహనతో నేను మాట్లాడుతున్నాను, రైతాంగాన్ని చైతన్యపరచాలని భావంతో నేను మాట్లాడుతున్నాను చెప్పండి. నేను అంకెలతో పాటుగా చెప్పుకొస్తున్నా, ఇవాళ కాదు, నేను 6 మాసాలుగా చెప్పుకొస్తూ అంకెలతో సహా చెప్పుకొస్తున్నా. ఇలా బాయిల్డ్ రైస్ రా రైస్గా మధ్య వ్యత్యాసం ఏదైతుందో, ఒక క్వింటల్ వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 20 కిలోల నూనె ఎక్కువ ఇచ్చినమే రైతుకు సరిపోతుంది. అవసరమైతే ఎన్ని మోటార్లను పెట్టుకోవచ్చు అని చెప్పి 9 సరే, మీరు 24 గంటలు అంటే అంతకంటే నేను మెరుగైన రీతిలో ఇస్తాను చెప్పండి. ఆనాటి విధానం మీద కొనసాగాలే కదా. నువ్వు రైతు బంధు ఏదైతుందో నువ్వు కొత్తగా ప్రవేశపెట్టావు, సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ ఆనాటి వ్యవసాయ రాయితీలు అయితే కొనసాగించంటే ఆనాటి వ్యవసాయ రాయితీలు కొనసాగిస్తూ నువ్వు అదనంగా రైతు బంధు ఇచ్చు. పంట రుణాలలో అది సహకార బ్యాంకే కానీ జాతీయ బ్యాంకే కానీ 7% వడ్డీ భారం ఉంటే 3% కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తే 4% రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలకే 4% వడ్డీ రాయితీ పూర్తిగా నిలిపేసి నిజామాబాద్ చెప్పుకొని చెప్పాను మా మిత్రుడు సంజయ్ కుమార్ గారిని. ఇక్కడ మా రమేష్ అన్న ఉన్నాడు, డైరెక్టర్ కోఆపరేటివ్. వీళ్ళొక ప్రముఖ దినపత్రికలో ఆనాడు కల్పింపబడ్డ రాయితీలు ఇవాళ ఎవ్వేవి తొలగించబడ్డాయి అన్ని కూడా రాసిందని చెప్పండి. నేను రాలేదు, నేను ఎట్లా అంటేనే ఏడిగత్తుంది మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోషమ్మ సాగర్. నేను మొన్న కోనరావుపేట పోయిన నిజామాబాద్, కోనరావుపేట నిజామాబాద్ లేదు, గుంటే లేదు. మల్కాపేట రిజర్వ్ ఎట్లుంది గట్లే ఉన్నది. ఇక్కడ సూరమ్మ చెరువు ఎట్లుంది గట్లే ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏం పాపం చేసిందే? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏం పాపం చేసిందని చెప్పంటూ నేను ఇక్కడ మెట్పల్లి ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడో సదర్మంట బ్యారేజ్ కడతామని మొదలుపెట్టిందా. ఇక్కడికి 4 ఏళ్ళే. ఈ రేలపల్లికి వెళ్ళి ఏదైతుందో పెగడపల్లి దొమ్మలకుంట దగ్గర ప్రార్థకాలం నుండి మన కాకతీయ కాలం లింక్ కలిపితే కింది ఆయకట్టంతా మనకు డీలింక్ అయిపోతుంది. మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం పెగడపల్లి మండలం వరకు, పెగడపల్లి కూడా అక్కర్లేదు, మల్యాల మండలం వరకు మాత్రమే అవుతామైతే. కింద పెగడపల్లి, వెలగట్టూరు, ధర్మారం, చొప్పదండి, మంతిని, పెద్దపల్లి అంత ఏదైతుందో డీలింక్ అయిపోయి కాళేశ్వర ప్రాజెక్టు కలపచ్చునే. 4 ఏళ్ళు అయినా. మరి ఈశ్వర్ గారు ఏం చెప్తున్నారో నాకైతే తెలియదా. అంతా 50 కోట్ల పని, 50 కోట్ల పని, ఏదో పెద్ద 100 కోట్లు 1000 కోట్లు కాదు, 50 కోట్ల పని అని చెప్పంటూ ఇంత నిర్లక్ష్యమానే. మన ఎగువ ఎస్ఆర్సీ ప్రాజెక్ట్ నీళ్ళన్నీ కిందికి దోసుకపోతున్నాయి. కిందికే మనం మీదికి ఎత్తలేవు. మన నీళ్ళు కిందికి దోసుకపోతున్నాను చెప్పంటూ నేను. అది దృష్టి పెట్టండి, అదే దృష్టి పెట్టండి అంటున్నా. మాకంటే మెరుగైన రీతిలో ఆలోచన చేయండి, మాకంటే మెరుగైన రీతిలో ఆలోచన చేయండి అని చెప్పంటే నేను. అది కాకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదైతుందో జీవన్ రెడ్డి అన్నీ ఏదో చెప్తాడు, అన్నీ అవునే బరాబర్ చెప్తాను నేను. లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి చేసి ఉంటారు, మా దొరసానికి ఓడిపోయింది ఇక 3 ఏళ్ళగా మర్చిపోతారు కదా. ఇక 3 ఏళ్ళ కూడా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నావే. పార్లమెంట్ ఎన్నికలు ఎన్నదండి? 20, 21, 23 ఏళ్ళే. అంతర్గమాకి వెళ్ళి కూడా నేనే నామినేషన్ ఇప్పించినానే.
అంతర్గామ ఏదైతుందో మన కవిత గారికి అడాప్టెడ్ విలేజ్. అంతర్గామ మేడం కవిత గారిది దత్తత గ్రామం. ఆడికెళ్ళి కూడా ఏదైతుందో కవిత గారి మీద నేనే నామినేషన్ ఇప్పించాను. మిత్రుడు చెప్పాలి. మరి మేమంటే కవిత గారు ఓడిపోవాలని ఉక్రోషంతో మేము బీజేపీకి చేయొచ్చు. మరి నీ ఓట్లన్నీ ఎక్కడ వెళ్ళాయి? టీఆర్ఎస్ ఓట్లయితే ఉన్నాయా లేవా? ఇప్పుడు నీకంటే సమర్థవంతమైన నాయకురాలు కవిత గారు నేను అనుకుంటున్నా. కాదు కవిత గారి కంటే నువ్వే సమర్థవంతమైన నాయకుడు అంటే ఆల్రైట్. నా దృష్టి లోపల కవిత గారు రాష్ట్ర స్థాయి నాయకురాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకుంది, తెలంగాణ జాగృతి నాయకురాలు. ఎమ్మెల్యే గారికి వచ్చినాకంటే 4 ఓట్లు ఎక్కువ వాళ్ళు తక్కువ ప్రత్యామ్నాయ పడడం ఏమంటావా? నాకు నిన్న ఒక మిత్రుడు కలిసి పాపం మంచిగా చెప్పిండాడు. ఎకరాన 44 క్వింటాల మొక్కలు పండించిందట. మనోడే కూడా చెప్పిండు 44 క్వింటాల మొక్కలు పండించిందట. 44 క్వింటాల మొక్కలు అంటే 90,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక పంట మన 50,000 రూపాయలు లాభం వచ్చింది. ఇలా చెరుకు ఏదైతుందో సంవత్సరం పంటకు 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. అవి ఎవ్వి చేయకుండా ఇప్పటికి చెప్తున్నాను. ఇవన్నీ ఎక్కువ తక్కువ చెప్పానే నేను. మీరు నిజంగానే చెప్పంటో రైతు న్యాయం జరగాలని చెప్పారంటే ఇంకా చాలా పంట కళ్ళాలలో ఉన్నదే. చాలా 40 కళ్ళాలు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకప్పుడు మీరు సన్నట్లు పెట్టుండ్రి, నువ్వు 50 ఎక్కువ ఇయ్యారన్న కాంత తెలియదా అనడానే నేను పత్రికలు చూసి చదివిన. దొడ్డోళ్ళు పెడితే తినరు, సన్నర్లు పెట్టుండ్రి, ఓ 50 ఎక్కువ ఇస్తానడా. ఇప్పుడు సన్నర్లు పెట్టే రైతు ఏదైతే అమ్ముకోలేక ఆడు పరిశాన్ అవుతున్నా. ముందు ఏదైతుందో కళ్ళాలలో ఉన్న ధాన్యం ఇలా మొగులు పునాస నెత్తి మీదకి వచ్చింది. ధాన్యం సేకరణ దృష్టి పెట్టండి, ధాన్యం సేకరణ దృష్టి పెట్టండి అని చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా వరి ధాన్యం సేకరణలో ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకానికి అనుగుణంగా మీ రైతుకు ధాన్యం చెల్లింపులు చేయండి. ఎలక్ట్రానిక్ వేబ్రిడ్జ్ తూకానికి అనుగుణంగా ధాన్యానికి చెల్లింపులు చేయండి. అప్పుడు మాత్రమే రైతుకు న్యాయం అయితే చెప్పండి. ఇవాళ మీరు ఏదైతుందో మేము 2004-14 మధ్యకాలంలో రైతాంగాన్ని కల్పించిన రాయితీలు మేము 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినామన్నాడు, ఏకముక్తంగా చేసిన. నేను రేపు 2 లక్షలు చేస్తా అని చెప్పి అంటున్నావు, అది పక్కన పెట్టండి. నువ్వు చేస్తా 1,00,000 రూపాయల సంగతి చెప్పు, నా ముచ్చలు పక్కన పెట్టాయా? నువ్వైతే 1,00,000 మాఫీ చేస్తాను కదనే. 4 బడ్జెట్లు అయినా ఇయ్యాలకి ఇంతవరకు మాఫీ అయింది 34,000 కోట్లు, 34,000 రూపాయలు. కేవలం 34,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని ఏదైతున్నదో అదే చూడవే. మంత్రి గారు వస్తుంది కదా, రుణమాఫీ సంగతి చేస్తావా? ఇలా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడి ఇలా సర్కారు కూడా ఏదైతుందో మన అప్పు చెల్లించాలే కొత్త అప్పు అంటాడు. మన అప్పు చెల్లించాలంటే బయట రెంట్లకి వడ్డీ పట్టుకురావాలి. రెంట్లకి వడ్డీ పట్టుకురావాలంటే 1,24,000 రూపాయలు, 4 ఏళ్ళకు 96,000 రూపాయలు. 24,000 సంవత్సరానికి అయితే 4 ఏళ్ళకి ఎంతనే 96,000 రూపాయలు. నీ రుణమాఫీ కార్యక్రమమా వడ్డీ మాఫీ కార్యక్రమమా? మీ రుణమాఫీ కార్యక్రమమా వడ్డీ మాఫీ కార్యక్రమమా? ఆనాడు మేము కల్పించిన వడ్డీ రాయితీలన్నీ కొనసాగింపచ్చి, ఆనాడు మేము కల్పించిన వడ్డీ రాయితీ పంట రుణాలపై 4% దయచేసి రాయండి, పుణ్యం ఉంటుంది. అంటే ఈ పేరు రైతుల లాభం కానివ్వండి. నన్ను 4 మాటలు అంటే అన్న నేను ఆశీర్వచన లెక్క తీసుకుంటాను. మావాడు పిల్లగాడైనా నన్ను అంటే నాకేం బాధ లేదు, నా ఆశీర్వచన లెక్క తీసుకుంటాను. ఆ రైతుల లాభం కావాలంటున్నాయి. ఆ 4% పంట రుణాలపై వడ్డీ రాయితీ, దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై ఏదైతున్నదో 6% వడ్డీ రాయితీ, విత్తన రాయితీ, ఫామ్ మెకనైజేషన్ యాంత్రీకరణ. మీరు రాసిందే ఆ పేపర్లలో, నేను చెప్పుకోవడం కాదు. మేమన్నది కూడా కొంత దానికి ఫలితం దక్కే విధంగా గౌరవ
శాస్త్రసభ్యుల మిత్రుడు ఏదైతుందో దృష్టి కేంద్రీకరించాలి. నన్ను ఏమన్నా అదేం లేదు నాయన, నేను బరాబరి నువ్వు నన్ను ఎన్ని అన్నా నేను ఏదైతుందో రైతాంగమే కానీ నిరుద్యోగ యువతే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలకు అండగా నిలవడం నా బాధ్యత అని చెప్పంటారు. బరాబర్ నేను మాట్లాడు, నేను తప్పుడు మాట్లాడుతున్నాను నువ్వు ఏమన్నా అనుకున్నా లేదు. ఏదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా కదనే బరాబర్ నేను చేసుకుంటా. నేను నిజంగానే మాట్లాడిందా లేదా తప్పు ఉన్నట్టయితే నేను ఆత్మ పరిశీలన, నువ్వు మాట్లాడిందా ఏమన్నా తప్పుడు ఉంటే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటా. నా దానిలో ఏమన్నా ఉంటే నేను ఆత్మ పరిశీలన చేసుకుంటా. నేను మాట్లాడిన దానిలో ఏమన్నా తప్పుడు ప్రకటన ఉంటే నేను ఆత్మ పరిశీలన చేసుకుంటా. కానీ అన్నది ఏదైతుందో వాస్తవమైనట్టయితే, నువ్వు మాట్లాడే సత్యదూరం అయితే నువ్వు ఆత్మ పరిశీలన. దయచేసి ఎవరమైనా రైతు మేలు కోరుదాము, రైతుకు లభించాల్సిన రాయితీలు వారి హక్కులను ఏదైతే కాపాడే విధంగా ప్రయత్నం చేద్దాము. ఆ విధంగా ఏదైతుందో మరి ఒక పాలక పక్షం అధికార పార్టీ సభ్యుడిగా నీ పాత్ర పోషించు, ఒక ప్రతిపక్ష పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఒక రైతు బిడ్డగా ఏదైతుందో నా పాత్ర.